ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. అని మంచి గుడ్ కంటెంట్ చేస్తున్నారు, మా హెల్దీ కంటెంట్ ఉంటుంది. సో ఇద్దరు పేరు బాగుంటుంది, జనాలందరికీ నచ్చుతుంది. సో ఇక్కడ వైజాగ్లో కానీ ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు కదా. సో వీళ్ళది బాగుంటుంది, ఈ కపుల్ది క్యూట్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది అనే కపుల్ ఎవరైనా మీకు ఫేవరెట్ ఉన్నారు? మదన్యల్ చాలా మాకు ఇంకా సపోర్ట్ కూడా వాళ్ళే. మదన్యల్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, చాలా అంటే చాలా. ఓకే. సో మధు అండ్ దీపు వాళ్ళ కంటెంట్ మీకు నచ్చుతూ ఉంటుంది. సూపర్. అండ్ సో ఇద్దరికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. కళ్యాణి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కళ్యాణి ఫేవరెట్ దేంట్లో, వెజ్ నాన్ వెజ్? వెజ్లో అయితే ఏంటి, నాన్ వెజ్ అయితే? వెజ్లో అయితే ఆలు అనమాట, అదే పొటాటో. నాన్ వెజ్ అయితే చికెన్. చికెన్ ఏదైనా సరే. ఫేవరెట్ కలర్? కలరా బ్లాక్ అండ్ వైట్. ఓకే. సో నీలో నీ ఎంటైర్ నీ బాడీలో ఫేవరెట్ పార్ట్ ఏంటి? నా లిప్స్. నిజమే. ఓకే. అండ్ కోపం వచ్చేటప్పుడు తను యూస్ చేసే వర్డ్ ఏంటి? బొక్కలాగా. బొక్కలాగా ఇటు మా వారు బొక్కలాగా అలాగా. ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అవునా కాదా చెప్పు. అవును, బుర్ర దించుకుందంటే అవునే. ఏమని పిలుస్తుంది తను? మామ. మామ అని పిలుస్తుందా? భలే ఉంది, క్యూట్గా. అంటే యంగర్ యూత్ జనరేషన్ లో బావ అని వినడం విన్నాను, కానీ మామ అని వినడం అసలు బావ అనే వర్డ్ అమ్మో, ఆ బావ అంటే అసలు నచ్చదు. ఎందుకు మీ బావ అన్న వర్డ్ ఎందుకు నచ్చదు మీకు? నార్మల్ గా నచ్చదు. బావ మాయ అలాంటివి. ఈవెన్ నా రిలేషన్ లో ఉన్న నేను పిల్లను, మా బావకి నేను బావని పిల్లను. అదే మరి మా రిలేషన్ లో వీళ్ళన్నికి నేను బావని పిల్లను. నాకు అదలా అనిపిస్తుంది, బావా బామ్మది. ఎందుకంటే మా సైడ్ ఏంటంటే మేము నార్త్ సైడ్ కదా, సో బాబా బామ్మది ఉండదు అనమాట. అన్న తమ్ముళ్ళు, అన్న ఫ్యామిలీ అంటే అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లి అంతే. బాబా. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? ఛత్తీస్గఢ్. కోల్కతా. కోల్కతా. సో సెటిల్డ్ ఇన్ వైజాగ్. ఛత్తీస్గఢ్ లో ఫేమస్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో ఫేమస్ అంటే చాలా ఉన్నాయి. రాయ్పూర్ అనమాట ఛత్తీస్గఢ్ లో. నేను ఉన్నది రాయ్పూర్. సారీసా? శారీస్ ఇంకా చాలా. రాయ్పూర్ చాలా పెద్ద సిటీ. కోల్కతాలో అమ్మవారు దుర్గాదేవి, కాళీమాత చాలా ఫేమస్. సూపర్. సో అయితే మధ్యలో మళ్ళీ ఇదైపోతుంది. ఓకే. సో రెగ్యులర్గా కోపం వచ్చేటప్పుడు తను యూజ్ చేసే వర్డ్ అది. ఓకే. సో మీరు వేసే డ్రెస్సింగ్లో ఫేవరెట్ డ్రెస్సింగ్ ఏంటి? నేనా? మీరు యూజ్ చేసే డ్రెస్సింగ్స్లో తన ఫేవరెట్ ఏంటి? తనకి ఇలాంటి షర్ట్స్ అంటే లూజ్గా ఉంటాయి కదా కొంచెం, అలాంటి షర్ట్స్ అంటే అందుకే. ఇప్పుడు కూడా నీ ఫేవరెట్ షర్ట్ వేసుకొని వచ్చా? డైలీ అంతే. తందే తన నేను ఇష్టం ఇప్పుడు వేసుకున్నానంటే తను సెలెక్ట్ చేస్తాడు. నేను వేసుకున్నానంటే ఇలా రెడీ అవ్వు, హెయిర్ కూడా ఇలా క్లిప్ పెట్టుకుంటే అలా వద్దు, లీవ్ చేయి, లేకపోతే ఇలా పెట్టుకుంటే లేదా అలా పెట్టుకో అన్ని చెప్తాడు. తను కూడా రెడీ అయ్యే ముందు ఇది వేసుకున్నాను చూడి సెట్ అయిందా లేదా అలా అంటాడు. సూపర్ సూపర్. గుడ్ 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 గుడ్. చాలా బాగుంది. హెల్దీ అంటే హ్యాపీ 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 అనిపిస్తుంది వింటుంటే. లవ్ అంటే హ్యాపీ అక్క, లేదంటే హ్యాపీగా ఉండకపోతే లవ్ చేసి ఎందుకు అక్క? డిపెండ్స్ ఆన్ లవ్ అంటేనే. ఇప్పుడు లవ్ చేసి అనవసరం లవ్ చేశాను రా బాబు అని అనుకోవడం ఎందుకు? దాని బదులు ఆ రిలేషన్ ఉండకపోవడం బెస్ట్. మేము అలా కొట్టుకొని ఉండేవాళ్ళం. తర్వాత మేము ఏ పాయింట్ కోసం మేము కొట్టుకుంటున్నాం అవన్నీ మేము అర్థం చేసుకొని, ఎందుకంటే లవ్ చేసుకొని వదిలేసుకోవాలని రిలేషన్ కాదు, మ్యారేజ్ దాకా వెళ్ళాలనుకున్నాం కాబట్టి మా మైనస్లు కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి కదా అని చెప్పి అలా అలా సెట్ చేసుకొని మేమే అర్థం చేసుకొని అలా ఇక్కడ దాకా. ఇద్దరు ఎవరు పొసెసివ్? నువ్వే. చాలా. అబ్బాయితో మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను. మా ఫ్రెండ్ తో మాట్లాడిన ఒప్పుకోను. ఫ్రెండ్ తో మాట్లాడిన ఒప్పుకోను. బైక్ మీద వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ మధ్యలో కూర్చుంటాడు, నేను బ్యాక్ కూర్చుంటాను. ఆబ్వియస్లీ మా ఇద్దరు మాట్లాడుకోం. తిను తిన ఫ్రెండ్ ఇలా తను డ్రైవ్ చేస్తాడు కదా, నేను వెనక్కి ఇలా షర్ట్ పట్టుకొని లాగేస్తాను. నాతో ఎందుకు మాట్లాడలేదు, తనతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాను. నాకు ఒక్క 1 minute కూడా వదలాలనిపించదు. అది ఏంటో నాకు అర్థం కాదు. అది సాడిజం అంటారా, లవ్ అంటారా? ఒక్కొక్కసారి సాడిస్ట్ లా తయారవుతున్నా బేబీ, అంతలా ఉండకూడదు అని అంటాడు. అంటాను కానీ నేను ఎప్పుడు అలా అనుకోని, ఓన్లీ లవ్ కదా మరి ఏం చేస్తాం, అమ్మాయిలు అంటగా మరి ఆ మాత్రం ఉంటది కదా. కళ్యాణి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జాబ్ వచ్చో లేకపోతే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా?
ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఫిలింలో లేకపోతే సీరియల్లో ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ వచ్చింది, సో తను అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడో చేయాలి, ఒక 15 days నాన్న, 15 days, సో వాళ్ళు యూనిట్తో పాటు స్టే చేయాలి, అప్పుడు ఏం చేస్తావు? ఒక 14 days తను హైదరాబాద్లో ఉన్నాడు. నా సిచ్యువేషన్ ఏంటని తను అడగని చెప్తాడు. బాబాయ్ చాలా 14 days మాట్లాడుకోలేదు, కాల్స్ లేదు, వీడియో కాల్స్ లేదు, అసలు కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు, చూడలేదు కూడా. నా సిచ్యువేషన్ ఏంటో 14 days తర్వాత తిని వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్ ఏంటో ఫుల్ కల్తీరి పడిపోయింది, Hospitalize హాస్పిటలైజ్ అయిపోయింది. తను కూడా ఇప్పుడు నేను కోల్కతా వెళ్ళినప్పుడు నాకు జ్వరం ఫీవర్ వస్తుంది, అది కామెడీ కాకపోతే అదే అక్క ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు. అంటే మాకే అర్థం కాదు ఇదేంటిది. వీళ్ళ మమ్మీ ఎలా తెలుసా, వీళ్ళ మమ్మీకి అమ్మ కొడతారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చూడు గణేష్ కి ఫీవర్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది కానీ అందరు ఏమో అదే కనెక్షన్ అంతే అంటించి వెళ్తావమ్మా. అలాంటి అంటే తన ఫ్యూచర్ కోసం కాబట్టి మరి తప్పదు మరి ఏం చేయలేం. ఏంటి తప్పదు అంటే ఒకవేళ వెళ్ళాలి తప్పదు అని మీరు చెప్పారు కదా. యాక్సెప్ట్ చేస్తాను, ఉంటాను. ఎలా ఉంటావు? వచ్చేస్తుంది నా కోసం హైదరాబాద్ వచ్చింది అసలు ఫస్ట్ టైం తెలియదు ఇప్పుడు వచ్చి. అంటే ఎలా అంటే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బీచ్ రోడ్ కూడా నేను రాను, అలాంటిది ఒక్కదాన్ని హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఒక్కదాని ట్రైన్ ఎక్కి అందరితో గొడవ ఆడుకొని ఇంట్లో మా ఇంట్లో తిట్టారు, వెళ్ళిపోయాను. వీళ్ళ ఇంట్లో గోల నా కోసం వచ్చింది తన హైదరాబాద్ కోసం వెళ్ళిపోయాను. అది ఎలా అంటే అప్పుడు అసలు నువ్వు ఏ సిచ్యువేషన్ లో వెళ్ళావు హైదరాబాద్? నేను మోడలింగ్ కోసం వెళ్ళాను. సో నాకు అక్కడ ఏంటంటే షోస్ మీద షోస్ అలా అలా రావడం వల్ల నేను అక్కడ ఉండిపోయాను అనమాట. నాకు దీనికి ఎక్కువ టైం ఇవ్వడం అవ్వలేదు, కుదరలేదు. సో ఆ టైంలో మాకు చిన్న ఆర్గ్యుమెంట్ లాగా వచ్చి నాకు టెన్షన్ అంటే చిరాకు ఉండేది. కొంచెం గసిరేస్తే ఇంకా మాట్లాడినది సరే మాట్లాడక ఇది అనుకుని, సో ఆ టైంకి నేను ఇంకా అలాగా ఉండలేక వచ్చింది. నేను అప్పటికి వద్దు రాకన్నా వచ్చింది. ఎలా అయినా ట్రైన్ బుక్ చేసుకుంది, ఎలా వచ్చిందో తెలీదు, అసలు షాప్ కూడా వెళ్దు, ఎక్కడికైనా నేనే తీసుకెళ్తాను. అలాంటిది వచ్చింది. మా ఇంట్లోకి ఏం చెప్పిందంటే మా రిలేటివ్స్ వెళ్తుంది అనుకుని చెప్పేసి వచ్చింది. అస్సలు ఇంకా నేనైతే షాక్ అయిపోయాను. ఇంకా సో మొత్తానికైతే అలా చేశారు. చాలా పెద్ద టాస్క్లే చాలా కదా, ఉండలేమేమో అనిపిస్తుంది ఇద్దరికి వదిలి. చాలా 1 day కూడా తిని ఇంట్లో ఇంత బాగాలేదా, హాస్పిటల్ నుంచి రాగానే వెంటనే నా దగ్గరికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో ఫుల్ అసలు ఏంటి ఇంత బాగాలేదు రెస్ట్ తీసుకుంటే అనుకొని వస్తాను నా దగ్గర. నేను కూడా తన హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లోనే ఉండిపోయేదాన్ని. నాకు హాస్పిటల్ స్మెల్ కూడా పడదు. అలాంటిది తనతో పాటు ఎన్ని డేస్ ఉన్నా అన్ని డేస్ నైట్ స్లీప్ కూడా అక్కడే, అలానే పడుకొని అక్కడే తింతోనే బ్రష్ చేయడం అన్ని ఇంకా తింతోనే అలా ఉండిపోయాను. చాలా మాది ఏమి అలా అనుకుని స్టార్టింగ్ ఏం కాదు, మాకు 5 years అయినాను అది ఎక్కువ అవుతున్న కొద్ది ఇంకా బాండ్ ఎక్కువ పెరుగుతుంటాం. మాకు ఇప్పుడు ఇలా ఉన్నా తినేదా నా పక్కన ఉన్నాడు, మా ఇద్దరం రిలేషన్ లోనే ఉన్నామా అలా అనిపిస్తుంది. ఫ్రెండ్ లాగా అంటే ఇంకా కొత్తగా అనమాట, కొత్తగా ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది నాకు, పాత అయిపోతుంది. 4 years 5 years అంటే మాకే నమ్మదు కాలేదు. 4 years అయిపోయిందా అది సూపర్. సో అంటే పొసెసివ్ ఇది